జనరల్గా ఇండస్ట్రీలో ఉండాలి, ఇండస్ట్రీలో మన సినిమాలు తీయాలి అనుకున్న వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు. హార్ట్ నుంచి వచ్చినాయి అనమాట. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడినా అది హోమియోపతి మెడిసిన్ లాగా చాలా తీయని గుడికలు ఉంటాయి. పైకి ఏమన్నా ఇది సినిమా ఎలా ఉందంటే పొద్దున్న సినిమా ఎలా ఉంది ఎవరన్నా సినిమా అడిగారు అనుకోండి, మనకు నచ్చకపోయినా అబ్బా చాలా బాగుందని పక్కన కానీ తెలియదు వీడికి ఈ సినిమా ఎలా ఉందో మళ్ళీ అడిగారు, ఇలా ఉంటుంది అసలు. సో బట్ ఆయన దృక్పథం ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి అనేది అసలు ఏమాత్రం ఒక వంకర టింకర్ లేకుండా స్ట్రైట్గా మనసులోది ఫిల్టర్ లేకుండా మాట్లాడే వ్యక్తులు ఆ గుణం చాలా 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 తక్కువ మందికి ఉంటుంది. అలా మాట్లాడాలన్నా కూడా చాలా గట్స్ కావాలి. సో అలాంటి గస్టీ పర్సన్ నేను చూసిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎవరిని ఉంటే బండి సరోజ్ కుమార్ గారు. సో ఆయన ఎలా అంటే మనం ఒక సినిమా చూసి ఆ సినిమా ఎలా ఉందో మనకి తెలిస్తే ఒక్కోసారి ఎలా ఉందో తెలియదు, ఎలా ఉన్నా సరే బాగుంటుంది ఈ సినిమా అదిరిపోద్ది టికెట్లు కొనండి అని అంటాం. బట్ ఆయన సినిమా తీసేసి ఒక యూట్యూబ్లో పెట్టేసి ఈ సినిమా నచ్చితే దీనికి ఏమన్నా డబ్బులు ఇవ్వండి అని చెప్తే అంతకన్నా నిజాయితీ ఉన్న పర్సన్ని నేను ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడలే. ఎందుకంటే ఒక సినిమాకి రిలీజ్కి టికెట్లు కొనమంటాం వేరు, సినిమా చూసేసాక నచ్చితే మీకు తోచినంత ఇవ్వండి, నచ్చకపోయినా చెప్పండి, ఇవ్వకపోయినా పర్లేదు ఎంజాయ్ చేయడం అంటే ఆయన టాలెంట్ మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప అలాంటి గస్టీ అటెంప్ట్ ఎవరు చేయరు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను కాదు మీడియాలో కూడా ఎవరని చూసి ఉంటారు. సో ఆయన ఒక్కసారి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ సినిమా చేస్తున్నారంటే నాకు చాలా, ఎందుకంటే నిర్బంధం ఏంటి మన మాంగళ్యం ఏంటి అవి ఆన్లైన్లో ఎంతటి సంచలనాలు సృష్టించాయో తెలుసు. ఇప్పటికీ కూడా చాలా మీమ్స్ ఆయన సినిమాల నుంచి టెంప్లెట్లు అవుతుంటాయి. సో ఇది చూస్తుంటే అంటే మ్యూజిక్ కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం అలాగే యాక్టింగ్ అంటే బహుముఖ ఇదే ఎప్పుడో దశావతారం సినిమాలో కమల్ హాసన్ గారు అన్నీ యాక్టింగ్ పరంగా చేసినట్టు. సో ఆయన టెక్నీషియన్ అంటే ఇదేదో ఆయనే చేసేయాలని కాదు, ఆయనలో ఉన్న టాలెంట్ అయితే ఏంటి, అవసరం అయితే ఏంటి, నాలో నన్ను ఆయన నిన్న ఒక మాట అన్నారు కలిసినప్పుడు, నాకు యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి, సో నాలోని నటుడిని ఆవిష్కరించుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నానని. సో నాకు అప్పుడు చెప్పాను, నాకు ఈ సినిమాకి నా వంతు నుంచి, ఎందుకంటే బేబీ సినిమా అని చాలామంది కల్ట్ సినిమా ఇది అంటారు, నాకు బేబీ కల్టో తెలియదు అని నాకు తెలిసిన కల్ట్ పర్సన్ అయితే మాత్రం బండి సరోజ్ కుమార్ గారు. సో అటువంటి వ్యక్తి తీసే సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని, దాని ద్వారా ఆయన అనుకున్న పేరు ఫేము డబ్బు, ఎందుకంటే పేరుంటే ఫేమ్ వస్తుంది, ఫేమ్ వస్తే డబ్బు వస్తుంది. సో ఆయన అన్ని రకాలుగా కూడా ఈ సినిమా ద్వారా లాభపడాలని, ఎందుకంటే అలాంటి టెక్నీషియన్లు అరుదుగా ఉంటారు. సో అలా నిష్పక్షపాతంగా అలాగా సినిమా క్రాఫ్టే తనకేంటంటే ఆయనకి తెలిసింది క్రాఫ్ట్ ఒక్కటే, ఇంకే కోటింగ్ లేదు. ఒక యాంకర్ని పెడతారంటే, ఎందుకంటే నా గురించి నేనే మాట్లాడుకున్నాను అంటే చాలా అరుదుగా ఉంటారు వ్యక్తులు. సో ఆయనతో కలిసింది చాలా కొద్ది సందర్భాలు అయినా సరే ఆయన గురించి నాకు చాలా మంచి ఇంప్రెషను. ఇలాంటి వ్యక్తి విజయం సాధించాలనే కోరిక బలంగా ఉన్నాయి. సో అప్పుడే చెప్పాను నేను, ఈ సినిమాకి నా వంతు హెల్ప్ అది ఫంక్షన్ రావడం అయితే ఒక రిలీజ్ అవడం అయితే కానీ ఏ రకంగా సరే, ఎందుకంటే ఒక ప్యాషన్తో పనిచేసేవాడికి తెలుస్తుంది, అవతల వ్యక్తిలో ప్యాషన్తో పనిచేసేవాడికి ఆ ఇంటెన్స్ లెవెల్ అర్థం అవుద్ది. సో నాకు నేను అతి కొద్ది మంది ప్యాషనెట్ పీపుల్లో బండి సరోజ్ కుమార్ గారు ఒకరు. సో ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తే, ఎందుకంటే ఆయన గురించి నాలో అంత అభిప్రాయాలు, నాకు అంత మంచి అభిప్రాయం ఉంది. సో ఈ ట్రైలర్ చూస్తే కూడా ప్రతి ఫ్రేము అంటే ఫ్రేమ్ల పరంగా ఏ ఫ్రేము ఫ్రీ చేసి చూసినా సరే అదొక టాప్ టెక్నీషియన్లు ఉన్న ఫ్రేమ్లో ఒక టాప్ యాక్టర్ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ప్రతి ఫ్రేము అలాగ ఉంది. ఫ్రేమ్లోన ఆయన గుండెల్లో ఉన్న ఫ్లేమ్ కనిపిస్తుంది. సో ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ ఫ్రేమ్లో అలా ఉండే సినిమా అవ్వాలని ఆయన ప్రతిభా పరాక్రమాన్ని అందరికీ తెలియజెప్పాలని. సో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మీడియా
చిత్రంలో ఉన్న ఇతర నటీనటులు, చిత్ర పరిశ్రమలో దర్శకులు అందరూ కూడా ఒక మంచి సినిమాని, ఒక మంచి ప్రయత్నాన్ని ఎవరికి తోచిన విధంగా ఈ ట్రైలర్ చాలా బాగుంది, దాన్ని మీరు షేర్ చేయండి, షేర్ చేసి ఎక్కువ మంది తెలిసేలా చేయండి. సో ఇటువంటి కంటెంట్ ఎంతమంది ఎక్కువ మందికి రీచ్ అయితే అంత మంచిది. ఎందుకంటే చిన్న సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే స్టార్ సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, బట్ అలాగా ఉన్నప్పుడు చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలే ఇండస్ట్రీలో ఎక్కువ థియేటర్స్కి ఫీడింగ్ ఇచ్చేదంటే కానీ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ చేసేది కానీ. ఇది మధ్య ఒక న్యూస్ కూడా చూశాను, మరి అది నిజమా కాదో తెలియదు. ఈ వేదిక మీద నుంచి ఫిల్మ్ ఛాంబర్కి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా నా విన్నపం ఏంటంటే, చిన్న సినిమాల సెకండ్ వీక్ ఒక సర్టన్ పర్సంటేజ్ ఎగ్జిబిటర్కి, థర్డ్ వీక్ ఎక్కువ పర్సంటేజ్ ఎగ్జిబిటర్కే వెళ్ళిపోతుందండి. చిన్న సినిమా ఎప్పుడైనా ఫస్ట్ వారం నెమ్మదిగా కొన్ని థియేటర్లో స్టార్ట్ అవుద్ది, ఆ సెకండ్ వీక్ రేజ్ అవుద్ది, 3వ వీక్ 4వ వీక్ అలా కంటిన్యూ అవుద్ది. సో ఆ 2-3 వారాలు వచ్చే లాభం కూడా ఎక్కువ శాతం నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్కి చెందితే చిన్న సినిమాలు బాగుంటాయి. అలాంటి సినిమాలు తీయాలనుకున్న ఆకాంక్ష అందరిలో వస్తుంది. సో సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటే మనం బాగుంటాం. మరొకసారి ఈ పరాక్రమం సినిమా అది ఏ డేట్ వేసినా సరే ఆ డేట్న ఒక సంచలన విజయం సాధించాలని బండి ఆయనకి చాలా ఇక ఈ సినిమా నుంచి అన్నీ రావాలని కోరుకున్నాను అండి. థ్యాంక్ యూ.